ఫంక్షన్ అయితే ధూమ్‌ధామ్‌గా జరిగిందండి. తగ్గేదేలే అంటూ డాన్స్ పర్ఫార్మెన్స్‌లు, గొంతు పోయేదాకా సింగింగు, ఎవరికి అలుపొచ్చేంత వరకు అంతవరకు డాన్స్‌లు. ఎందుకురా బాబు ఈ ఫోటోలు అనేంత వరకు ఫోటోగ్రాఫర్లు కూడా ఇసుక లేకుండా ఫోటోలు, స్టిల్స్ మీద స్టిల్స్‌తో చంపేశారండి అసలు. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వీడియోలు, ఇలా వీడియోసు. ఇంకా అలా మధ్య మధ్యలో అలసిపోయిన వాళ్ళకి పెప్పర్ చికెన్ అంటూ, అండ్ జ్యూసుల మీద జ్యూసులు. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్లు జోష్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఫుల్‌గా ఉంటదనమాట మొత్తం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మొత్తం సూపర్‌గా ఉంటదనమాట. లెట్స్ బిగిన్ ద షో. హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంచనపాన్ వీలాగ్స్. సో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వచ్చేసి ఒక ఫంక్షన్‌కైతే అటెండ్ అవుతున్నాం అనమాట. సో, దానికైతే సింపుల్‌గా నేను డ్రెస్ అయితే వేసేసుకున్నాను. సో, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి. సో, ఇంకా ఇక్కడి నుంచి అయితే యాక్టివిటీస్ అంతా చూపిస్తాననమాట. అండ్ సేమ్ మా బుడదానికి కూడా సింపుల్ డ్రెస్ అయితే వేసేసాను. అక్కడికెళ్ళాక చేంజ్ చేసేద్దాం అని చెప్పి చిన్నపిల్లలు కదా! మొత్తం మెస్సీ మెస్సీ చేసుకుంటారు. సో, ఎందుకు అని చెప్పేసి ఇంక ఇదైతే వేసేసాను. అండ్ గుడ్ మార్నింగ్ చెప్పింది. అండ్ హాయ్ చెప్పింది మీ అందరికి. సో, మీరు కూడా హాయ్ అయితే చెప్పేసేయండి. సో, టిఫిన్ చేశారా అని అడుగుతుంది. అలా చాలా క్యూట్‌గా మాట్లాడిద్దనమాట. సో, సింపుల్ డ్రెస్ వేసేసాను. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. బట్ అలా చూస్తుంది. అండ్ ఇక్కడ ఇద్దరం రెడీ అయిపోయామనమాట. నెక్స్ట్ ఇక్కడ లగేజ్ అంటే తీసుకువెళ్ళే లగేజ్ అనమాట ఇది. అక్కడ రెడీ అవుదాం అని చెప్పేసి శారీ అండ్ మా పాపకి డ్రెస్ అండ్ కొంచెం ఐటెమ్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో, అవన్నీ అయితే ఓపెన్ చేసి మీ అందరికి చూపిస్తుంది మా చింతల్లి. సో, ఇదొచ్చేసి పాపెట్ చైన్ అంట. అక్కడ పెట్టుకోవాలంట ఫ్రెండ్స్. సో, ఇంకా వెళ్ళిపోదాం రా అని చెప్పేసి అయితే పిలుస్తుందనమాట. సో, అందుకే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తుంది. సో, ఇంక ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అవుదాము. అండ్ దుప్పడ కూడా పేర్ చేసుకున్నా. ఈ దుప్పడ వచ్చి చాలా సింపుల్‌గా అండ్ యూనిక్ లుక్‌లో అయితే ఉంటదండి. ఎంత పెద్ద గ్రాండ్ ఫంక్షన్స్‌కైనా ఈ యొక్క డ్రెస్ అయితే వేసుకెళ్ళిపోవచ్చనమాట. సో, ఇంక ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయామండి. అలా వస్తుంటే అంటే ఇక్కడ నుంచి అమీర్పేట దాకా అయితే ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. అసలు ఎర్రగడ్డ మార్కెట్ అండి. సండే వచ్చేసి ఇది. సో, ఫుల్లు రష్ ఉందనమాట. అసలు రోడ్డయితే అసలు ఖాళీ లేదండి. మామూలుగానే హైదరాబాద్ అనేది ఫుల్లు రష్ అసలు ఖాళీయే ఉండదనమాట. బిజీ బిజీ అనమాట రోడ్స్ అన్నీ. సో, ఆయన ఇంకా అలాగే లేట్ అంటే ఆల్రెడీ మేము ఇంట్లో బయలుదేరేపటికి 10:30 అలా అయిందనమాట. సో, ఇంకా ఫంక్షన్ కాడికి ఎలా అయినా 11:30 కల్లా వెళ్ళిపోవాలని చెప్పి టైం అయితే ఫిక్స్ చేసుకున్నాను. బట్ మన హైదరాబాద్ ట్రాఫిక్ అయితే అది అస్సలు కుదరలేదనమాట. సో, ఇదంతా ఎర్రగడ్డ మార్కెట్ అండి. సండే అసలు ఫుల్ రష్ ఉంటది. అస్సలు ఖాళీ ఉండదనమాట. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి. ఇప్పటిదాకైతే మనం మార్కెట్‌నయితే ఎక్స్‌ప్లోర్ చేయలేదనమాట. బట్ ఒకసారి అయితే ఎక్స్‌ప్లోర్ చేసేద్దాము. సో, ఇంకా ఇలా అయితే వెళ్తున్నామనమాట. ఇంకా వెళ్ళే దారిలో అయితే చాలా ఐటెమ్స్ అయితే కనిపించినాయండి. అంటే చాలా సార్లు వెళ్ళాను కానీ ఇంతలా ఎప్పుడు చూడలేదనమాట. సో, ఇంకా అమీర్పేటలో దిగేసి అమీర్పేటలో మెట్రో ఎక్కుదామని చెప్పేసి అయితే వచ్చామనమాట. ఈ మెట్రో దగ్గర అయితే ఫుల్ కామెడీ అండి. ఫస్ట్ టైమ్ అనమాట నేను హైదరాబాద్ వచ్చాక మెట్రో ఎక్కడం. అంటే ఇంట్లో మా వారు చెప్పారనమాట. ఎలా ఎక్కాలి ఏంటి అని చెప్పేసి. అయినా సరే కొంచెం టెన్షన్ ఉంటది కదా! టికెట్స్ అయితే తీసేసుకున్నాననమాట. ఇక్కడైతే స్కాన్ చేయాలంట బార్‌కోడ్‌ని. బార్‌కోడ్ స్కాన్ చేస్తుంటే అవ్వట్లేదండి. అసల ఫుల్ టాస్క్ అయిందనమాట. ఇవేమో డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఇంటూ మార్క్ వచ్చేస్తుంది. ఓపెన్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిద్ది మనకి. సో, ఎలాగోలా ఇంకా అయితే చూపిచ్చేసి ఇంకా అమీర్పేట ఇది పైకైతే వెళ్ళాలన్నమాట సెకండ్ ఫ్లోర్‌కి. సో, ఇంకిక్కడ చూస్తున్నాను ఎటెళ్ళాలా అని చెప్పేసి పెద్దదండి అసల చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్‌గా అయితే ఉందన్నమాట. ఇక్కడైతే మనకి యారో మార్క్స్ అయితే చూపిస్తున్నారు ఎటు వెళ్ళాలనేది. సో, ఇంక అక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్‌కైతే వచ్చేసామనమాట. ఇక్కడ అన్ని కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే స్నాక్స్, ఫుడ్ ఐటెమ్స్ అండ్ డ్రెసెస్, షూస్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో, ఇంకా మెట్రో దగ్గరకైతే వచ్చి వెయిట్ చేస్తున్నాము. అండ్ మాకు చెప్పింది P4 అనమాట. సో, ఇక్కడికి రాగానే ఇంకా మెట్రో అయితే వచ్చేసింది. సో, ఇంకా అదైతే ఎక్కేసామనమాట. అంటే ఎక్కినంత సేపు కూడా బానే ఉందండి. దిగినంత సేపు కూడా బానే ఉంది. కానీ ఏదో కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది అంతే నాకైతే. ఇలా డోర్స్‌కైతే బ్లాక్ మ్యాట్స్ అనేది పెట్టేశారనమాట. అండ్ ఇది ఫుల్ ఏసీ అండి. బట్ మెట్రో అనేది ట్రాఫిక్ లేకుండా చాలా అయితే కన్వీనియంట్‌గా ఉందనమాట. కిందయితే మనం వెళ్ళాల్సింది హబ్సీగూడికైతే 1½ అవర్ పట్టేదనమాట. ఇదైతే 15 మినిట్స్‌లో వెళ్ళిపోయాం మేము. సో, మా బుడ్డదానికైతే కూబండొస్తుంది. ట్రైన్ అంటే చూడండి ఎలా కూర్చుందో సైలెంట్‌గా. దానికి ఏమి ఎక్కామో కూడా అర్థం కాలేదనమాట. ఏంటి ఇలా వెళ్తుందని చూస్తుంది. బట్ ఇక్కడ ఇంకా రూట్ మ్యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరికైనా తెలియకపోతే ఇలా రూట్ అయితే చూసుకోవచ్చు. సో, నేను ఇలాగే చూసుకొని ఇంకా నా స్టాప్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది కదా! సో, అది కూడా స్కాన్ అయితే చేస్తుందనమాట చెప్తుందండి. అండ్ ఇంకోటేంటంటే బెనిఫిట్ ఇందులో అనౌన్స్ చేస్తుందండి.
అంటే స్టేజ్‌కి అనౌన్స్ ఇస్తుందనమాట. సో, ఇంకిక్కడైతే మెట్రో దిగేసామనమాట. మనం ఎన్‌జీఆర్‌ఏకైతే వచ్చేసాము. ఇక్కడి నుంచయితే ఇంకా ఫంక్షన్ హాల్‌కైతే రీచ్ అవ్వాలి. సో, మనకు పెట్టిన లొకేషన్ ఏంటంటే ఎన్‌జీఆర్‌ఏ కిందే మనకి హోటల్ ఉందనమాట. రెస్టారెంట్ అది. సో, ఇంక అక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇంకా నేను వెళ్ళే దారిలో అయితే వ్యూ చూస్తున్నాననమాట. మా అమ్మ ఒకటిదైతే యాక్సిలేటర్ మించి అలా దిగుతున్నారనమాట కిందకి. అండ్ చాలా బావుందండి మెట్రో అనేది. ఎక్కువ ట్రాఫిక్ లేకుండా అండ్ ఎక్కువ మినిట్స్ కాకుండా కొంచెం మనకి వెళ్ళాలనిపిస్తే మెట్రో అయితే చేసుకోవచ్చు. తొందరగా వెళ్ళాలి అనుకుంటే. సో, ఇంకా మెట్రో దిగేసేసి అలా వాకబుల్ డిస్టెన్స్ చేస్తే మనకి పసంద్ గ్రాండ్ మల్టీస్ కజిన్ అని చెప్పి రెస్టారెంట్ కనిపించిందనమాట. ఇంకా ఇదే అనమాట రెస్టారెంట్ అని నేను గూగుల్‌లో కూడా చూసాననమాట. సో, ఇదే అనిపించి నాకు అర్థమైంది. సో, ఇంకా ఇలా ఫ్రంట్‌కి అలా వెళ్తుంటే ఇక్కడ మనకి బోర్డ్ కూడా పెట్టారనమాట. వెల్కమ్ టు హాఫ్ సారీ సెరమనీ ఆఫ్ హర్షిక అని చెప్పేసి. మనం వచ్చింది ఈ ఫంక్షన్‌కి అని చెప్పేసి ఒక కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట. సో, ఇంకిలా లోపలికైతే వెళ్తే ఇంకా స్టెప్స్ ఎక్కేసి పైకైతే వెళ్ళిపోయామనమాట. ఇదే అండి హోటలు. అండ్ ఇక్కడ కూర్చున్నది మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అండ్ మా అన్నయ్య మమ్మల్ని చూసి దేనికి నవ్వుతారో అర్థం కాలేదండి. దగ్గరికెళ్ళి చూస్తే అర్థమైందనమాట. వీళ్ళిద్దరు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అండ్ మా అన్నయ్య. సో, ఇదొచ్చేసి వీళ్ళు చేయించిన డెకార్ అండి. సింపుల్‌గా సూపర్‌గా ఉందనమాట. పక్కనైతే 2 రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట అవైలబుల్‌గా. సో, అందులో ఏదైనా డ్రెస్ చేంజింగ్ అలా అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో, సిట్టింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్‌గా అండ్ ఫుల్‌గా అయితే ఉంది. సో, మొత్తం ఏసీ హాల్ అనమాట ఇది. మనం మామూలుగానే హైదరాబాద్‌లో చలి బీభత్సంగా ఉందంటే ఏసీ అండి. 4 ఏసీస్ అయితే ఉన్నాయి. 4 అయితే గనక అసలు ఓపెన్ చేసేసారనమాట. అండ్ ఇంకా ఫోటో వాళ్ళైతే ఎప్పుడో వచ్చేసి కూర్చున్నారనమాట. అన్నీ సెట్ చేసేసుకున్నారు. లైట్స్, అంబ్రెల్లాస్ అన్నీ పెట్టేసుకొనైతే. బట్ డెకార్ అయితే సింపుల్‌గా సూపర్‌గా అయితే నాకైతే బాగా నచ్చిందనమాట. ఫోటోస్ వచ్చాయండి. సూపర్‌గా వచ్చాయన్నమాట. ఫుల్లు క్లారిటీతో ఉన్నాయి ఫోటోస్ అన్నీ. సో, ఇంకా మనం డ్రెస్సెస్‌కొచ్చాం కదా! ఇక్కడికి రాగానే అయితే శారీ అయితే పేర్ చేశాననమాట. అండ్ నా శారీ లుక్ ఎలా ఉందో కూడా చెప్పేసేయండి. అంటే సింపుల్‌గా ఒక చిన్న హారం అయితే వేశానంతే. హెవీగా అయితే ఏం కాదనమాట. అండ్ ఇలా అయితే రెడీ అయిపోయా నేనైతే. ఇలా శారీ అయితే కట్టేసుకున్నాననమాట. నెక్స్ట్ మా బుడ్డిదానికి కూడా ఇక్కడికి రాగానే డ్రెస్ అయితే చేంజ్ చేశాననమాట. ఇంక ఈ డ్రెస్ అయితే వేశాను. అండ్ ఈ డ్రెస్ ఏంటంటే కొంచెం మెత్తగా అండ్ గుచ్చుకోకుండా అయితే ఉంటది ఎంతసేపు అయినా సరే. సో, ఇంకా ఈ డ్రెస్ అయితే వేసేసాననమాట బుడ్డిదానికి. సో, తను కూడా కంఫర్ట్‌గా ఫీల్ అయిద్దనమాట ఈ డ్రెస్ అనేది. ఎందుకంటే 2, 3 టైమ్స్ అయితే వేశాను. సో, అలా. సో, ఇంకింత బాగా రెడీ అయ్యాం కదా! ఫోటోస్ దిగిపోతే ఎలా అని చెప్పేసి నేను మా బుడ్డితో అయితే కొన్ని ఫోటోస్ అయితే దిగేసామనమాట ఫుల్‌గా. మేము వచ్చేపటికి 12 అయింది. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయ్యేపటికి ఈళ్ళొచ్చేపటికి 12:30 అయిందనమాట. ఇదిగోండి ఈ గ్రీన్ సారీ తనేమాట హర్షిక. తినదే హాఫ్ సారీ ఫంక్షన్. అంటే తిను వాళ్ళ మదర్, మా పిన్ని అనమాట. ఇంకా ఈ బ్లూ కలర్ డ్రెస్ వచ్చేసి మా అత్త. అంటే మా పిన్ని వాళ్ళ అమ్మగారు అండ్ మనవరాలనమాట. చిన్న మనవరాలు వీళ్ళు. అండ్ ఇంకా అటు సైడ్, ఇటు సైడ్ ఆంటీస్ అయితే మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో, ఇదండి మా పిన్ని. గ్రీన్ సారీ ఏమో వాళ్ళ పాప. ఈ పాపదే అనమాట హాఫ్ సారీ. అండ్ బుడ్డది వాళ్ళ చిన్న పాప. అండ్ ఫ్రంట్ అయితే చిన్న వాకింగ్ అలా చేపిచ్చి అయితే స్టేజ్ అయితే ఎక్కిచ్చేసారు. అండ్ ఇంక మా అత్త అయితే చూస్తుందనమాట ఎవరొచ్చారు ఏంటి అని చెప్పేసి. ఇంకా తిన్నయితే ఇంకా అసలు రావడం ఫోటోగ్రాఫర్స్ అయితే ఫుల్‌గా ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేశారు. అండ్ హైదరాబాద్‌లో ఫంక్షన్స్ అంటే ఆల్మోస్ట్ కొంచెం లేట్ అయితే అయితాయనమాట. సో, మన ఫంక్షన్ వచ్చేసి 12:30 అలా అయితే స్టార్ట్ అయింది అరౌండ్. అండ్ ఇక్కడొచ్చేసి మా పిన్ని అండ్ మా పిన్ని వాళ్ళ పిల్ల ఇందాక చూపిచ్చా కదా! వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. అండ్ ఇంకా మా పిన్నయితే వచ్చేసి ఇంకా వచ్చినోళ్ళనైతే పలకరిస్తుందనమాట. అదిగోండి హాయ్ చెప్తుంది మీ అందరికీ. అండ్ అసలు చాలా క్లోజ్‌గా మాట్లాడిద్దండి. ఇంకా మా అత్తయితే వచ్చినోళ్ళందరిని పలకరిస్తుందనమాట. అండ్ ఎనకాల మేమైతే ఉన్నామనమాట. మమ్మల్ని కూడా పలకరించేసింది. మా పిన్ని వాళ్ళ మదర్ అనమాట మా అత్త. అండ్ ఫంక్షన్ వచ్చేసి వాళ్ళ పెద్ద మనవరాలిదండి ఇది. సో, తినే అనమాట గ్రీన్ హాఫ్ సారీ. తిని పేరే హర్షిక. ఇంకా ఫోటోస్, వీడియోగ్రాఫర్స్ అయితే గనక మస్తు ఫోటోస్ అయితే తీశారనమాట. వీడియోగ్రాఫర్ కూడా చాలా వీడియోస్ అయితే తీశారండి. స్టిల్ అండ్ ఇంకిక్కడ పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇంకా స్టేజ్ మీద అయితే టేబుల్‌లాగా వేసి దాని మీద పెట్టడానికి అంటే వచ్చిన వాళ్ళందరూ పసుపు, కుంకుమ అండ్ గ్రంథం అండ్ కుంకుమ పెట్టి అక్షింతలు వేయడానికి, ఆశీర్వదించడానికనమాట. అండ్ ఇంకిక్కడ వచ్చేసైతే ఈ ఫోటోస్ అన్నీ తీసాక ఆ లైట్‌కయితే కొంచెం ఏదోలాగా అనిపిస్తే టచప్ అయితే ఇచ్చిందనమాట మా పిన్ని. నెక్స్ట్ ఇంకా వీళ్ళందరూ అయితే నుంచున్నారు ఇంకా. అండ్ వీళ్ళందరూ అయితే హర్షి వాళ్ళ ఫ్రెండ్స్ అండి. మొత్తం చాలా మందయితే వచ్చారనమాట. ఎంత జోవియల్‌గా మాట్లాడుతున్నారంటే అంత బాగా మాట్లాడుతున్నారు. చాలా క్లోజ్‌గా మాట్లాడారండి. అండ్ ఆబ్వియస్‌లీ ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటారనమాట. బట్ మనతో కూడా అంత క్లోజ్‌గా మాట్లాడారు. అసలు ఎవరు తెలియని పర్సన్స్ అలా ఏం కాదనమాట. ఇంక ఈ చిన్నదొచ్చేసి హర్షి వాళ్ళ చెల్లనమాట. అంటే ఫంక్షన్ జరుగుతుంది కదా! వాళ్ళ అక్క వాళ్ళ చెల్లనమాట. అంటే హాయ్ చెప్పేసి మీ అందరికీ ఎవరిది ఫంక్షన్ అంటే మా అక్క ఫంక్షన్ అని చెప్పింది. సో, ఇంకిక్కడ మా అత్తుంది కదా! వాళ్ళ తోడికోడలండి తను. ఇంకా వాళ్ళైతే నుంచుని ఫోటోస్ అంటే తీస్తున్నారు కదా! ఎలా తీస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒకసారి చూస్తున్నారు.
అండ్ ఇక్కడ పిన్ని వచ్చేసి ఆ వచ్చిన వాళ్ళందరిని రిసీవ్ చేసుకొని మాట్లాడుతుంది. ఇంకా ఈ మావయ్య వచ్చేసి పిన్ని వాళ్ళ తమ్ముడు కిట్టు మావయ్య. నేనైతే అసలు ఎప్పుడో చూసానండి. నాకసలు ఐడియా కూడా లేదు. బట్ ఇప్పుడు చూసైతే గనక చాలా బాగా మాట్లాడారనమాట. అండ్ వీళ్ళొచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి. ఇంక ఇక్కడైతే చల్ల చల్లగా ఉండడానికి వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇస్తున్నారనమాట. అసలు ఎన్ని సార్లు సర్వ్ చేశారోనండి అసలా. వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారనమాట. ఇంకా నేను బ్యాక్ సైడ్‌కి ఒకసారి వచ్చి మొత్తం ఒకసారి హాల్ అంతా ఒక షూట్ చేద్దామని చెప్పేసి బ్యాక్ నుంచి అయితే తీసుకొచ్చాను. అండ్ ఇంకా ఫ్రెండ్స్‌తో కూడా హర్షి అయితే కొన్ని ఫోటోస్ అయితే తీసేసుకుంది. ఇంకా లాస్ట్ దిగుదాము అనేసరికైతే అంత ఓపికైతే ఉండదండి. ఫస్ట్ ఉన్నంత ఎనర్జిటీ లాస్ట్‌లో ఉండదనమాట. సో, అందుకే ఇంకా ఫస్టే వీళ్ళైతే ఫోటోస్ తీసేసారనమాట. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాట ఈళ్ళందరూ. ఇంక ఫ్రెండ్స్‌తో అయితే గనక మంచిగా స్టిల్స్ అయితే తీసేసుకున్నారు. అండ్ అక్క, చెల్లి అండ్ సిస్టర్స్ అలా ఉంటారు కదా! వాళ్ళతో అయితే గనక మస్తు ఫోటోలయితే తీశారనమాట. చాలా స్టిల్స్ తీపిచ్చారండి. అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా ఓపికతో తీశారనమాట. అస్సలు విసుకోకుండా మనం ఎలా కావాలంటే అలా అనమాట. ఇక్కడొచ్చేసి పెప్పర్ చికెన్ అంటండి తీసుకొచ్చారు. మనం సర్వ్ చేస్తున్నారనమాట. అప్పటికే టైం 1:30 అలా అయిందనమాట. స్నాక్స్ లాగా మనకి ఈ పెప్పర్ చికెన్ అయితే అరేంజ్ చేశారు. అదైతే ఇంకా మనం బజ్జులో వేసేసుకొని ఇంక అలా కూర్చొని ఫంక్షన్ అయితే చూస్తున్నాననమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా ఫ్యామిలీ ఫోటోస్ అండ్ మా బాబాయ్, పిన్ని అండ్ హర్షి వాళ్ళ సిస్టరు. ఇంకా నేను కూడా మా బుడ్డదాన్ని కొన్ని ఫోటోస్ అయితే తీసాననమాట. ఇంకా అలా ఫ్లవర్స్ పట్టుకొని అలా నుంచుంటే ఎంత క్యూట్‌గా ఉందో అండి. కొంచెం మా బుడ్డదాని ఫోటోస్ అయితే తీసేసాను. అండ్ ఇక్కడ మా బుడ్డదానికి ఏం జరుగుతుందో అర్థం కాక అయితే అలా చూస్తుందనమాట. ఏంటి ఫోటోస్, ఈ వీడియోస్ ఎవరా అని చెప్పేసేసి. అండ్ తర్వాత పిన్ని, బాబాయ్ అని ఫోటోస్ తీశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా హర్షిని ఇలా సింగిల్ పిక్స్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకే తీశారండి. అండ్ ఫ్యామిలీ పిక్స్ ఇలా అయితే చాలా దిగారనమాట. అండ్ ఇంకా ఫోటో సెక్షన్‌ని కంప్లీట్ అంటే హాఫ్ కంప్లీట్ చేసి వీళ్ళందరితో అయితే టేబుల్ మీద పెట్టడానికి ఫ్రూట్స్ అన్నీ అయితే తీసుకొచ్చి ఇక్కడైతే అరేంజ్ చేశారనమాట. అండ్ ఇందులో వచ్చేసి ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ అండి ఇవన్నీ. జాంగ్రీ, లడ్డు, మైసూర్ పాక్ ఇంకా స్వీట్స్ ఉంటాయి కదా! అవన్నీ అయితే అరేంజ్ చేసిన తర్వాత మా పిన్ని అయితే ఫస్ట్ గ్రంథం రాసి కుంకుమ పెట్టి అక్షింతలు అయితే వేసేసింది. అండ్ ఇంకా వాళ్ళ అమ్మ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ బై వన్ అలా వచ్చి అయితే ఇంకా ఆశీర్వదించారనమాట. ఫోటో సెక్షన్ అనేది హాఫే కంప్లీట్ అయిందండి. ఇంకా హాఫ్ అయితే నెక్స్ట్ ఉందనమాట. సో, ఇంకా పిన్ని వేసేసాక పిన్ని వాళ్ళ రిలేటివ్స్ ఇలా అనమాట. వీళ్ళందరూ వచ్చి కూడా సేమ్ గ్రంథం రాసేసి ఇంకా అక్షింతలు వేసి అయితే ఆశీర్వదించేసి ఒక గ్రూప్ పిక్ అయితే దిగేశారనమాట. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా అత్త వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అండ్ ఆడపడుచు వాళ్ళ పిల్లలు అలా ఉంటారు కదా! అలా అండి. అండ్ టైం అరౌండ్ 1:30, 1:45 అనమాట. సో, ఇంకా పీపుల్ చూడండి ఎంతమంది ఉన్నారో ఇంకా వస్తున్నారనమాట. సో, ఫంక్షన్ అయితే ధూమ్‌ధామ్‌గా జరిగిందండి. మామూలుగా లేదు అసలు బాగా చేశారండి. అండ్ ఇంకిక్కడొచ్చేసి ఫ్యామిలీ గ్రూప్ పిక్స్ అంటారు కదా! అలా ఇంకా ఫ్యామిలీ అనమాట వీళ్ళందరూ. అత్త, మామయ్య అని, పిన్ని, బాబాయ్ అని, కిట్టి మావయ్య ఇంకా వాళ్ళ పిల్లలు అలా గ్రూప్ పిక్స్ అయితే దిగేశారు కొన్ని. నెక్స్ట్ వచ్చేసి హాల్ అంతా అయితే ఫుల్ రష్ ఉండే. నేనింకా మా బాబాయ్ వాళ్ళ పిల్లోడొస్తే ఇంకా తనని తీయించాననమాట. ఒకసారి వీడియో తీసుకున్నానా అంటే, వీడియో తీసుకొచ్చండి. ఎంతమంది క్రౌడ్ అని ఇంక వచ్చిన వాళ్ళందరిని అయితే పిన్ని ఇంకా పలకరించలేదు కదా అండి. ఇంకా స్టేజ్ మీద ఉంటది కదా! సో, ఇంక కిట్టు మావయ్య అయితే ఒక్కొక్కళ్ళని పలకరిస్తున్నారు. సో, ఇంక ఇలా అంటే అటువైపు కూడా చైర్స్ ఏసారు కదా! ఆల్మోస్ట్ అవి కూడా కంప్లీట్‌గా సిట్టింగ్ అయితే అయిపోయినాయనమాట. ఇంకా గెస్ట్‌లనేది వస్తున్నారు. అండ్ ఇంక వీళ్ళు వచ్చేసి బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పా కదా అండి. అందులో ఒక ఫ్యామిలీ అనమాట. అండ్ ఇదొచ్చేసి సెకండ్ ఫ్యామిలీ. ఇలా ఫ్యామిలీస్ అయితే దిగేశారనమాట. అండ్ ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే రీల్స్ చేయడానికైతే పక్కకు వెళ్తున్నారనమాట. అంటే ప్రాక్టీస్ అవ్వడానికి. ఇంకా మా బుడ్డదైతే ఇక్కడ ఒక 5 మినిట్స్ అయితే కొంచెం ఎంతోలా అనిపిస్తే ఇంక ఫోన్ అయితే రైమ్స్ చూసిందనమాట స్టిల్ అలా. నెక్స్ట్ ఇంక మా పిన్నండి తిను ఇక్కడే ఉంటదనమాట హైదరాబాద్‌లోని. ఇంకా ఫంక్షన్ అని చెప్పేసి అయితే వచ్చారనమాట. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫంక్షన్‌కైతే వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఈ ఫంక్షన్‌లో. ఇంకా ఈ వీడియో అయితే ఇలా రన్ అవుతూనే ఉంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా బావుంటదనమాట. సో, ఇంకా అలా నుంచునేపాటికి చాలామందయితే ఇప్పుడు వీళ్ళున్నారు కదా అండి. తినైతే మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వీళ్ళు. అసలెంత బాగా మాట్లాడారో అంటే మీకు చెప్తాననమాట నేను. అండ్ ఇంకిక్కడి నుంచయితే ఒక్కొక్కళ్ళు వన్ బై వన్ అయితే గనక ఇంకా అక్షింతలు వేసి ఆశీర్వదించడానికైతే స్టేజ్ మీదకైతే వస్తున్నారు. ఇంకా పిన్ అని చెప్పా కదా అండి. ఇంకా పిన్ని వాళ్ళైతే నుంచున్నామనమాట మేము కూడా వేయడానికి. అండ్ ఇంకా చాలామంది రిలేటివ్స్ ఉంటారు కదా! వాళ్ళందరితో అయితే అమ్మ మాట్లాడుతుంది. మా బుడ్డతో అయితే పడుకుని పోయిందండి. సో, ఇంకా నేను కూడా నుంచున్నాననమాట. అంటే మనకెవరో తెలిసినా తెలియకపోయినా మాట్లాడాలి కదా! సో, తర్వాతయితే చెప్పారనమాట. ఎవరి తాలూకా అంటే మా బాబాయ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క, అమ్మగారంట అండి. ఎంత బాగా మాట్లాడారో, చాలా బాగా మాట్లాడారసలు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే నాకసలు వాళ్ళెవరో కూడా తెలీదు. అంటే చాలా బాగా మాట్లాడారు అమ్మ, అమ్మ అని చెప్పేసి.
సో, ఇంకా వీళ్ళందరూ అయితే ఇంకా ఫోటోస్ దిగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మా బాబాయ్ వర్క్ చేసే ఫ్రెండ్స్ అనంటండి వీళ్ళందరూ. ఎంతమందున్నారో అసలు చాలా అంటే చాలా మందొచ్చారనమాట. మొత్తం ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పిన వాళ్ళే రాకపోయి ఉండొచ్చు మేబీ. బట్ ఫ్రెండ్స్ అయితే గనక చాలా మందయితే వచ్చారండి. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చూపించిన వీడియోలో కూడా ఫ్రెండ్స్ అయితే ఎక్కువ మంది అటెండ్ అయ్యారనమాట. అంటే కిట్టి మాయ వైఫ్ వీళ్ళందరూ అయితే వచ్చారనమాట అక్షింతలు వేయడానికి. అండ్ ఇక్కడింకా చాలామందయితే అక్షింతలు వేసేసారనమాట. ఇంక వేసిన వాళ్ళైతే ఇంక పక్కకైతే వచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడొచ్చేసి మా అన్నయ్య వాళ్ళొస్తారండి ఇప్పుడు. వీళ్ళందరూ అయితే మా అన్నయ్యలంటే మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలనమాట. సో, ఇక్కడే హైదరాబాద్‌లో ఉంటారండి అందరూ. సో, వీళ్ళందరితో ఒక వీడియో అయితే దిగేశారు. అండ్ నెక్స్ట్ అన్నయ్య మా బుడ్డదాన్ని ఎత్తుకొని కొన్ని ఫోటోస్ అయితే దిగాడనమాట. నెక్స్ట్ ఇంకా అత్త, అమ్మ వీళ్ళు అయితే కూర్చొని ఫోటోస్ అయితే దిగేశారండి. అండ్ ఇంక వీళ్ళు హర్షి ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్ అంటే చాలామంది ఫ్రెండ్స్ వచ్చారనమాట. అలా హాఫ్‌గా ఫ్రెండ్స్ అందరూ అయితే ఫోటోస్ అయితే దిగేశారు. మస్తు ఫోటోలు దిగారండి ఫ్రెండ్స్‌తో కూడా. అండ్ మేము కూడా అక్షింతలయితే వేసేసి ఒక ఫోటో అయితే దిగేసాము. అండ్ ఇంకిక్కడ మా నాన్నయ్య అండ్ అత్త కూడా ఫోటో అయితే దిగేశారనమాట. అన్నయ్య కూడా అక్షింతలేసి ఆశీర్వదించేసాడు. అండ్ నెక్స్ట్ అయితే భోజనాలకైతే వచ్చేసామండి కింద. ఎన్ని ఐటెమ్స్ పెట్టారో అండి భోజనాల్లో. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. ఫుడ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. నాన్ వెజ్ వాళ్ళకి మటన్ దమ్ అండ్ చికెన్ సూప్ అనమాట. అండ్ రైతా. ఇటు వెజ్ వాళ్ళకొచ్చేసి చపాతీ అండ్ పులక, పన్నీర్ కర్రీ అండ్ బగారా రైస్, వైట్ రైస్, బెండకాయ ఫ్రై, పప్పు అండ్ రసం, పెరుగు అండ్ అప్పడాలు. ఇంకా లాస్ట్‌లో అయితే ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారనమాట. సూపర్‌గా ఉన్నాయండి టేస్ట్ అయితే. నేను నాన్ వెజ్ తినననమాట. చాలా బాగున్నాయనమాట. సో, భోజనాలే కదండీ! మనం ఎక్కడికైనా ఫంక్షన్‌కొస్తే చూస్తాం. ఎక్సలెంట్‌గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను భోంచేసి పైకైతే వచ్చేసాననమాట. ఇంకా ఇక్కడ వచ్చేసేపటికి ఎవ్వరు లేరండి. ఆల్మోస్ట్ అందరూ కిందే లంచ్ చేస్తున్నారు. అరౌండ్ టైమ్ వచ్చేసప్పుడు 4 అయిందనమాట. కొంచెం లేట్ అయిందండి. ఇంకా అమ్మ బుడ్డది ఉంటే, అమ్మ బుడ్డదాంతో జస్ట్ వీడియో అయితే తీసుకున్నాననమాట. మా బుడ్డొచ్చి చూడండి హాయ్ చెప్పమంటే చెప్పదంట. షూ 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 అంటుంది. సో, ఇంక మా బుడ్డదాంతో కూడా వీడియోస్ అయితే తీసేసాను. అసలు ఏడిపియలేదండి. అంటే ఫస్ట్‌లో కొంచెం చిరాకు అనిపించి ఏడిపించింది కానీ నెక్స్ట్ అయితే కొంచెం అలవాటయిపోయిందనమాట. ఇక్కడ అన్నయ్య, అమ్మ అండ్ అత్త, అమ్మ బుడ్డది అండ్ అమ్మ నేనైతే కొన్ని ఫోటోస్ దిగామనమాట. అవన్నీ అయితే ఇంకా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ అయితే నా శారీ వచ్చేసి ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇది నా ఫైనల్ అవుట్‌లుక్ అనమాట. నాకైతే శారీ ఇది ఎంగేజ్‌మెంట్ శారీ అండి. అసలు ఎంత బాగుంటుందో అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది శారీ. సో, ఇంక నేను ఫంక్షన్‌కి సూట్ అయిద్దని చెప్పి శారీ అయితే పేర్ చేశాననమాట. సూపర్‌గా ఉంది. అండ్ మీకెలా ఉందో కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా నెక్స్ట్ లంచ్ అయితే అందరూ చేసొచ్చేసిన తర్వాత ఇంకా ఫ్యామిలీ పిక్స్ అని చెప్పా కదా! ఫోటో సెక్షన్ హాఫే కంప్లీట్ అయిందని చెప్పేసి. సో, ఇంకా మిగిలిన హాఫ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట. ఇంక ఇక్కడ మా బుడ్డి పాప ఉంది కదా! ఆ బుడ్డి పాప అని మా పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. మంచి హాయ్ చెప్పు పాపకి. అదిగో హాయ్. ఇంకా మా పాపతో అయితే చాలా బాగా ఆడుకుందండి. ఇంకా మా పిన్ని అయితే స్టిల్స్ అయితే తీశారనమాట కొన్ని. మా పిన్ని శారీ గాని, తిను రెడీ అవ్వడానికి చాలా బాగా అనిపించిందండి. చాలా బాగా రెడీ అయిందనమాట. అండ్ ఇంకా పిన్నిని కూడా కొన్ని ఫోటోస్ అయితే తీసేశారు. అండ్ నెక్స్ట్ బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలనమాట వీళ్ళు. ఫుల్ ఫన్ అండి వీళ్ళైతే. ఇంకా అలా కొన్ని బాబాయ్‌తో ఫోటోస్ దిగేసిన తర్వాత చాలా బాగా ఫన్ చేశారండి. ఫంక్షన్ చాలా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మా బుడ్డదైతే అలిగి నుంచుంది ఇక్కడ. ఫ్లవర్స్ కావాలంట వద్దన్నా అని చెప్పేసి అలిగి నుంచుంది. సో, రమ్మంటే వచ్చిందనమాట. సో, ఇంకిక్కడ ఇలా నుంచుంటే ఇంకా మా అమ్మ, మా పిన్ని అయితే మాట్లాడుకుంటున్నారు. ఇంకా ముచ్చట్లుంటాయి కదండీ! ఇంకా అలా ముచ్చట్లు చెప్పుకుంటున్నారనమాట. నెక్స్ట్ ఇంకిక్కడొచ్చేసి లాస్ట్‌లో స్టిల్స్ అయితే దిగుతున్నారనమాట. మస్తు ఫోటోస్‌లయితే దిగారండి వీళ్ళు. అండ్ ఇంకా స్పెట్స్ పెట్టుకొని కొంచెం అలా అయితే ఫోటోస్ దిగారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డాన్స్ అయితే పెట్టారండి. ఫుల్ డాన్స్ అయితే వేశారనమాట వీళ్ళు. అండ్ అందరికీ డాన్స్ అయితే హర్షి నేర్పించిందండి. హర్షికైతే డాన్స్ వచ్చు. మా బుడ్డొచ్చి చూడండి మధ్యలో ఎంత బాగా క్యూట్‌గా డాన్స్ చేస్తుందో. నేనైతే ఫస్ట్ టైమ్ అండి. నాకైతే స్టేజ్ ఫియర్ అనమాట. మా బుడ్డదానికి అదేమీ లేదు. ఎంత బాగా డాన్స్ చేసిందో. అండ్ అందరూ బోత్ డాన్స్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ నన్ను పిలుస్తుంది ఇక్కడి నుంచి. రా 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 అని చెప్పేసి. ఇంకా అంటే ఎంతైనా చిన్నపిల్లలు ఉంటారు కదా! సో, ఇంక చూడండి మా పిల్ల ఇంకా తననైతే తీసుకొచ్చి స్టేజ్ అయితే ఎక్కించిందనమాట. అండ్ వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తున్నారండి ఇంక స్టేజ్ మీద వాళ్ళందరిని వదిలేసి. ఇక్కడ చూడండి 'బైలో' అనే సాంగ్‌కి మా బుడ్డిదైతే ఎలా డాన్స్ చేస్తదో ఫుల్లు నవ్వండి నాకైతే చూడండి. నాకైతే మస్తు స్టేజ్ ఫియర్ అని నేనైతే వెళ్ళను. బట్ మా బుడ్డదానికి అదేం లేదనమాట. వాళ్ళని చూసి ఏవో తనకి వచ్చిన స్టెప్స్ అయితే అలా వేస్తుందనమాట.
సో, ఇంక వాళ్ళయిపోయాక ఈ ఈ గ్యాంగ్ అండి. మళ్ళా చిన్నపిల్లలందరూ వచ్చారనమాట. ఇదొచ్చేసి 'బైలోనే' సాంగ్ అనమాట ఇది. దానికైతే వేస్తే మా బుడ్డది కూడా వాళ్ళని చూసి వేస్తుందనమాట ఇక్కడ. కొన్ని కొన్ని స్టెప్స్ అయితే వాళ్ళని చూసి ఏసిందండి. ఇంకా కనవాయి అయితే ఇంకేదో తనకొచ్చినట్టయితే అలా వేసేసింది. బట్ చాలా బాగా డాన్స్ చేసిందండి. నేను ఈ వీడియో అయితే షార్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తాను మీకు. అంటే చూడొచ్చు ఇక్కడ మీరు మా బుడ్డది వాళ్ళని చూస్తుందనమాట. చూసి ఒక లెగ్ అలా తీసి అలా వేస్తుందనమాట డాన్స్ వచ్చేసి. అండ్ మంచి క్యూట్‌గా అయితే డాన్స్ చేసింది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేశారండి. వీళ్ళదొచ్చేసి కేరళ అంట అండి. ఇక్కడ వైట్ కలర్‌ది వేసుకుంది కదా! చిన్ని పాప వాళ్ళది. ఈ ఫంక్షన్ కోసం అయితే కేరళ నుంచి వచ్చారనమాట. అంటే కొంతమంది ఉంటారు కదండీ రిలేటివ్స్ కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు అలా అనమాట వీళ్ళు. అండ్ అక్కడి నుంచి ఇలా ఫంక్షన్‌కి అటెండ్ అవ్వడం అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఇంకిలా డాన్స్‌లయితే వేసేసారండి. చాలా బాగా డాన్స్‌లు వేశారనమాట. ఫుల్ జోష్, ఫన్‌తో అయితే వేశారు. ఇంకా వీళ్ళతో పాటు మా బుడ్డది కూడా డాన్స్ స్టెప్స్ అయితే ఇరగతీసేసిందండి. నేనైతే ఫస్ట్ చూస్తున్నాననమాట. టాలెంట్ అయితే బానే ఉందనమాట మా బుడ్డదానికి డాన్స్‌లో. ఇంకా వీళ్ళందరూ అయితే డాన్సెస్ అయితే సూపర్‌గా చేశారనమాట. చాలా సాంగ్స్ అయితే వేశారండి. ఇంకా అన్ని వీడియోస్ యాడ్ చేస్తే మనకి వీడియో లెంత్ అయిద్ది కాబట్టి నేను షార్ట్‌గా అయితే వీడియోస్ అన్నీ పెట్టాననమాట. డాన్సెస్‌ని ఓన్లీ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇంకా అంతా అయిపోయిందండి. కింద ఫ్లవర్స్ ఉన్నాయి కదా! అవన్నీ అయితే మా బుడ్డది తీసేసి ఇంకిక్కడ నేహ అని కూర్చుందనమాట. తినికిస్తుందనమాట. అన్నీ తీసుకొచ్చా అండి. మొత్తం చాలా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చిందో ఇప్పటికి. అన్నీ బుడిదే తీసుకొచ్చి ఇస్తుందనమాట. సో, మళ్ళా హర్షి వాళ్ళ చెల్లయితే మళ్ళా డాన్స్ ఏస్తా అనమాట. సో, ఇంకా నేహానును ఇంకా బుడ్డిది అయితే పూర్వి డాన్స్ అయితే వేశారు మళ్ళా. చిన్న సాంగ్‌కనమాట. గిరగిర తిరిగే సాంగ్‌కి. ఇంకా మా బుడ్డ చూడండి ఇక్కడ. ఇంకా వాళ్ళు వేస్తున్నారు అని చెప్పేసి గబగబా స్టేజ్ మీదకెళ్ళిపోయి అండ్ ఇష్టనైతే పిలుస్తుందనమాట డాన్స్ ఏయమని చెప్పేసి. ఇంకా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ డెకరేషన్ వాళ్ళకి పని లేకుండా మొత్తం అయితే ఫ్లవర్స్ అన్నీ తీసేసామండి మేమే మొత్తం. అంటే ఫ్లవర్స్ కొన్ని ఒరిజినల్ అంటే డూప్లికేట్ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసుకున్నాము. థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ అను. బాయ్. నేను అడిగిన ఇవ్వట్లా. అండ్ ఫంక్షన్ అంతా అయిపోయింది. కిందకైతే వచ్చేసామండి. ఫ్రేమ్లో అందరూ. సో ఇలా ఫంక్షన్ అంతా కంప్లీట్ చేసామన్నమాట. చెప్పాను కదండి వీళ్ళు మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పేసి వీళ్ళిద్దరు అండ్ వీళ్ళ పిల్లలు అనమాట. ఎంత బాగా మాట్లాడారో కొత్త పాత లేదండి, చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. సేమ్ ఇందాక మళ్ళీ మెట్రోలాగా ఎక్కేసి ఇంకా ర్యాపిడో అమీర్పేట నుంచి అయితే బుక్ చేసుకుని వచ్చేసామన్నమాట. ఇంకిలా వచ్చేప్పటికి భరత్ నగర్‌లో ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందండి. సో, దానికి కొన్ని పిక్స్ అయితే తీసానమాట. ఇక్కడ చార్మినార్ అండ్ జైంట్ వీల్ ఇలా అయితే పెట్టారనమాట. అండ్ నైట్ టైమ్ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందండి. మేము 6:30 అరౌండ్ అలా వస్తే ఇంటికొచ్చేప్పటికి 7 అయిపోయిందనమాట. అండ్ ఫుల్లు ఉన్నారనమాట క్రౌడ్ వచ్చేసి కూడా. అండ్ ఇంకా అలా ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి రాకనే గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట మాకు. ఇంకా అవైతే ఓపెన్ చేశాననమాట. ఇందులో ఏమున్నాయా అని చెప్పేసి 2 గిఫ్ట్స్ అమ్మకోటి, మాకోటి ఇచ్చారు. సో, అందులో కొంచెం పసుపు, కుంకుమ అండ్ ఇంకా బ్లౌజ్ పీస్ అయితే వేశారు. ఈ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా ఉన్నాయన్నమాట. చాలా మందంగా ఉన్నాయి. సో, సూపర్‌గా ఉన్నాయండి. సో, బ్యాగ్ చుట్టూ కూడా మొత్తం మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. సో, ఈ పసుపు, కుంకుమ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండీ ఇన్‌స్టాలో. సో, అలా అయితే ఉన్నాయన్నమాట. దానికి పైన లేడీది ఏదన్నా చిన్నది పిక్ అయితే పెట్టించారనమాట. చాలా బాగున్నాయండి ఇవి. సో, మీకు ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. ఇలా అయితే వచ్చిందండి ఒరిజినల్ అయితే. సో, ఈ బ్యాగ్స్ మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చాం కదండీ! ఈ ఫ్లవర్స్ అయితే పెట్టామనమాట ఇక్కడ. సో, ఇలా అయితే హాఫ్ సారీ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా సక్సెస్‌ఫుల్‌గా అయితే జరిగిందండి. మీ అందరికీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.